హాయ్ అండి, వెల్కమ్ టు ఎవీ ట్రెండ్స్. ఇవాళ పూరి చోలే చేస్తున్నాను, చూడండి రెసిపీ. ఫస్ట్ 2 కప్పుల నల్ల శనగల్ని నైట్ నానబెట్టేసి దాంట్లో మార్నింగ్ ఏం చేయాలంటే 2 బిర్యానీ ఆకు, ఒక 2 ఇలాచీ, ఒక 2 లవంగా వేసి బాయిల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో 2 టమాటోలు కట్ చేసుకొని, తర్వాత ఒక కొత్తిమీర కట్టని కాడలతో సహా వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, ఇవన్నింటినీ మిక్సీ జార్లో వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక పోపు దినుసులు, 2 రెమ్మల కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసి 1 స్పూన్ ఉప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత 1 స్పూన్ వేసి వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, తర్వాత 2 కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో, కొత్తిమీర పేస్ట్ని వేసేసి కలుపుకున్నాక బాయిల్డ్ ఆలు మ్యాష్ చేసి వేసుకోవాలి. ఈ ఆలు శనగలతో పాటు బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసి కన్సిస్టెన్సీ సరిచేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా కలుపుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకుని బాయిల్డ్ శనగల్ని వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చోలే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. పూరీతో ఇది సూపర్ కాంబినేషన్. రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్, పులావ్ లాంటి వాటితో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ చోలే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్. బాయ్.